గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి రోజు దేవుడు చాలా గొప్పవాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మరి వయసు మళ్ళీపోయినటువంటి పరిస్థితి. అయితే ఆయన కాలు చేయి కూడా పడిపోతుంది. ఆయన అందరూ కూడా విడిచిపెట్టి మరి ఒంటరిని చేసి దగ్గర వాళ్ళు బంధువులు కూడా అందరూ కూడా పక్కన పెట్టేస్తారు. ఎవరు కూడా ఆయన్ని ప్రేమించరు. ఎందుకంటే ఆయన దగ్గర ధనం ఉన్నప్పుడు అందరూ ప్రేమించారు. ఆయన దగ్గర ధనం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆయన విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన్ని చక్కగా చేరదీసి వాళ్ళ దగ్గర టీ ఉంటే టీ, కాఫీ ఉంటే కాఫీ, భోజనం ఉంటే భోజనం అన్ని కూడా పెడుతూ అలాగే అందరినీ కూడా మచ్చిక చేసుకుంటాడు. మచ్చిక చేసుకున్నటువంటి సమయంలో అనేకమైన మందులు వాడతాడు, కానీ ఆయనకి పక్షవాతం నుంచి విడుదల ఉండదు. చాలా బాధపడుతూ రోజు రాత్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఒకరోజు ఒక యవ్వనస్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు పక్కూరికి వచ్చారని చెప్తాడు. హల్లెలూయా. పక్కూరికి వచ్చారని చెప్పగానే ఆయనలో గొప్ప సంతోషము, గొప్ప ఆనందము కూడా పుడుతుంది. యేసు ప్రభు వారు పక్కూరికి వచ్చారా, అయితే నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్తారని చెప్పి యవ్వనస్తుని అడగడం జరుగుతుంది. అప్పుడు వెంటనే యవ్వనస్తుడు అంటాడు, నువ్వు నడవలేవు కదా, నీ కాలు చేతులు కూడా లేవు, ఒక మంచము కట్టి దాని మీద పరుండబెట్టి నిన్ను మోసుకుని వెళ్ళాలి, నాతో పాటు ఇంకో ముగ్గురు కావాలని చెప్పినప్పుడు అక్కడ నలుగురు యవ్వనస్తులు కూడుకొని ఈ వృద్ధాపున్నటువంటి ఈ వ్యక్తిని మంచం మీద మోసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అందరూ కూడా అడుగుతూ ఉంటారు, దారిలో ఎందుకు మీరు వెళ్తా ఉన్నారు అని అడుగుతారండి. అడిగినప్పుడు ఈ నలుగురు యవ్వనస్తులు ఏమని చెప్తారో తెలుసా? పక్కూరులో కపెర్నహూము ఉంది కదా, యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చినట్లుగే ఆయన వచ్చి ఉన్నారు అని చెప్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్తారో మరి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము వస్తాం, మా ఇంట్లో బాధలు ఉన్నాయి, మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో దురాత్మలు ఉన్నాయి, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో అప్పులు ఉన్నాయి, మా ఇంట్లో సమాధానం లేదు అని చెప్పి అందరూ కూడా వీళ్ళ వెనకాతల తండోలుగా వెళ్ళి కపెర్నహూముకి వెళ్తారండి. వెళ్ళినప్పుడు ప్రియులరా, అక్కడ ఇసుకేస్తే ఇసుక రాలినట్టు జనము ఇల్లంతా కూడా నిండిపోయి ఉంటుంది. ప్రజలందరూ కూడా బయట నిలబడి యేసు ప్రభు వారి వాక్యాన్ని వింటూ ఉన్నారు. శ్రద్ధతో, భక్తితో అందరూ కూడా వింటూ ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప వేరొక మార్గము లేనే లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గము అని చెప్పి. హల్లెలూయా. ఈ భూమి మీద నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నేను ఒకరోజు పరలోకంలో నా తండ్రి దగ్గర ఒప్పుకుంటానని యేసు ప్రభు వారు చెబుతున్నారు. కనుక మరి ఎక్కడ స్థలం లేదు. ఈ పక్షవాయు వచ్చినటువంటి బాధపడుతున్న వ్యక్తి స్వస్థత పొందుకోవాలని ఎంతో ఆశతో వచ్చారు. చూసారా, ఆయన దగ్గర ధనం ఉన్నప్పుడు ధనం మరి అందరూ బంధువులు ఉన్నారండి. ఏమండి, అందరూ కూడా నావాడు అన్నారండి. ఆయన దగ్గర ధనం అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రేమించారండి ఆయన అంటే? ఎవరు ప్రేమించలేదు. కాలు బాగున్నప్పుడు నా అన్నయ్య, నా తమ్ముడు, నా భర్త, నా చిన్న, నా పెదనాన్న అంటారండి. ప్రియులరా, నిజంగా ఎప్పుడు ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసే మాత్రం. ఎప్పుడు ప్రేమిస్తారండి ఆయన, ఎప్పుడు ప్రేమిస్తారు. ప్రియులరా, హృదయము, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు యేసు ప్రభువారు. కనుక నేను ఈరోజు నిరాశతో వెళ్ళకూడదు ఇంటికి. ఎలాగ మీ నలుగురు నన్ను తీసుకొచ్చారు కనుక ఏదోలాగా యేసు దగ్గరికి నేను వెళ్ళాలని ఈ పక్షవాయుతో ఉన్నటువంటి ఆయన నలుగురిని బలవంతం చేస్తే వారి ఇంటి మీద పైకప్పు తీసి అది చక్కగా తీసి ఆ మంచము ఎలాగైతే పరుపు దిగుతుందో అంత వెడల్పు చేసి యేసయ్య దగ్గర దింపారండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర దింపగానే యేసు ప్రభు అన్నాడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొడదామా? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆయనకి పక్షవాతవ అప్పటికప్పుడు ఉన్న పాటిన నా యేసు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. పరిగెత్తుకొని వెళ్ళావు అంటే జనము మధ్యలో నుంచి ఆయన, ఆ జనము మధ్యలో నుంచి అందరూ కూడా ఏంటి అద్భుతం, ఏంటి ఈ అద్భుతమైన కార్యం అని అందరూ కూడా చూస్తున్నారు. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా?
కాలు చేయ బాగుపడితే చాలని వచ్చాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? కాలు చేయ బాగు చేశాడు. ఆయన పాపాలను కూడా తీసివేశాడు. ఆయన నడిపించేలాగా చేశాడు. ఆయనలో ఉన్నటువంటి కీడు దోషములన్నీ దూరపరిచాడు. కనుక అందరూ కూడా ఆయన నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ కూడా ఆయన చేసిన కార్యము చూసి, యేసయ్య చేసిన అద్భుతము చూసి, ఇప్పటి వరకు ఇలాంటి అద్భుతము చూడలేదని అందరూ కూడా దేవుని రెండు చేతులు ఎత్తి కనపరిచి మాయింపరిచారు. చప్పట్లు కొడతారు. హల్లెలూయా. అటువంటి దేవుడు యేసు ప్రభువారు. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీకున్న పరిస్థితి ఏదైనా, యేసు గొప్ప దేవుడు. యేసు నమ్మదగిన దేవుడు. రోగాన్ని బాగు చేసే దేవుడు. పాపాన్ని క్షమించే అధికారం కలిగిన వాడు. స్వస్థపరిచేవాడు. ఆయన నిజ దేవుడు గనక ఆయన్ని నమ్మాడు. స్వస్థత పొందుకున్నాడు. పక్షవాతం పోయింది. బాగైపోయాడు. పాపాలు క్షమించబడ్డాయి. చక్కగా నిందారహితుడిగా నడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు ఒకవేళ నీకున్న పరిస్థితి ఏదైనా సరే, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. నీ కుటుంబానికి క్షమిస్తాడు. ప్రేమిస్తున్నాడు దేవుడు. బిడ్డ నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎవరు నిన్ను తోసేసినా నిన్నెంత మాత్రము త్రోసివేసే దేవుడిని కాదు అంటున్నాడు. వస్తావా ప్రియమైన సహోదరుడా? యేసు వద్దకు వస్తావా? యేసు వద్దకు వస్తే నువ్వు కడగవేయబడతావు. ముచ్చు మెలగైతే కడిగి దెబ్బ మెరుస్తుందో అలాగే నీ జీవితం మారుతుంది. అంత గొప్ప దేవుడు ఆయన. నీ పాపాలు క్షమించబడతాయి. నీకు రోగ వ్యాధాలు తీసివేయబడతాయి. నీకు సమాధానం కలుగుతుంది. అటువంటి గొప్ప దేవుడిని మనము ఈరోజు గణపరిచాం. అలాంటి మహిమ గల దేవుడిని మనం గణపరిచాం. కనుక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఎవరినో దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. దేవుడిని ఎవరిని దర్శిస్తున్నాడు ప్రభు. పరిశుద్ధాత్ముడు తాకుతున్నాడు. వారికి వారి కుటుంబానికి రక్షణ కలుగునుగా. దేవుడు మాటలు దీవించును గాక. స్తోత్రములు దేవా. యేసురాజా మీకు వందనాలు నాయన. ప్రార్థించండి. విత్తబడిన వాక్యమునైనా దేవుడు నాతోటే మాట్లాడి ఉన్నారని నాయన అనుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ కూడా అద్భుత కార్యాలు చేయండి దేవా. మీకు వందనాలు. శబ్ద తరంగాల ద్వారాగా ఎంతమంది అయితే విన్నారనైనా వారందరి జీవితాల్లోని కూడా నైనా మీ రక్షణ భాగ్యం అందించండి. మీ కృపనైనా తండ్రి ప్రభ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నైనా మీరు చుట్టూ ఉంచమని వేడుకొనుచున్నాము. మీకు వందనాలు నాయన. ఈ దినమునైనా అనుకూల సమయం అందునైనా మంచి వర్తమానం నాయన తండ్రి సేవకుల స్వరము ద్వారాగా మీరు చెప్పించి ఉన్నారయ్యా. మీకే మహిమ కలుగును గాక. వీరిన ప్రతి బిడ్డని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు దీవించి ఆశీర్వదించును గాక. దేవా మీకే మహిమ కలుగును గాక నాయన. మీ శక్తి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నాయన తండ్రి ఈ జీడివలస గ్రామస్తులందరి పట్ల కూడా జరిపించమని మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఎవరనుకున్నా